ఎవరండి ఎంపీ రాకోచేద్దాన్ని సస్పెండ్ చేశారని చెప్పింది? ఆయన సస్పెండ్ కాలేదు. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అది ఫేక్ న్యూస్. అయితే ఇవాళ ఆయన పార్లమెంట్ లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూని రైజ్ చేశారనమాట. రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే అవుట్ గోయింగ్ కాల్స్ ని బ్లాక్ చేస్తున్నారు, కరెక్టే. కానీ ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీస్, మెసేజెస్ కూడా బ్లాక్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలాగే 28 days మంత్లీ రీఛార్జ్ ప్లాన్ పేరుతో సంవత్సరానికి 12 నెలలు ఉన్నప్పటికీ ప్రజలు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మారాలి. రీఛార్జ్ ప్లాన్లు కూడా క్యాలెండర్ నెలల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేశారనమాట. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో మొబైల్ డేటా మీద కూడా ట్యాక్స్ వేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద రివ్యూ చేయమని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కోరిందనమాట. వాళ్ళేమో 1 GB డేటా మీద 1 రూపీ కలెక్ట్ చేసినా కూడా సంవత్సరానికి 22,900 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనాకి వచ్చేసారనమాట. అంటే సందు దొరికింది కదా అని దోచుకోవడానికి రెడీ అయిపోయారు వీళ్ళు. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇంకా ఫైనల్ డెసిషన్ కి అయితే రాలేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని మనం అడ్డుకోలేమా? మనకి ఎలాంటి హక్కు లేదా? సో వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగైనా సోషల్ మీడియాలో వ్యతిరేకత మొదలైతే కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనేది నా అభిప్రాయం. సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.